లావణ్య గారు క్రాంతి కుమార్ గారండి, కరీంనగర్. వీరు కరీంనగర్ నుంచి వచ్చారు. పెళ్ళై 4 ఏళ్ళు అయింది. చాలా చోట్ల తిరిగారు, ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక చిన్నపాటి ప్రొసీజర్ 5,000 రూపాయలతోనే ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. చాలా సింపుల్ ప్రొసీజర్. ఎంత కౌంట్ అంటే 7 మిలియన్స్ ఓన్లీ. 7 మిలియన్ కౌంట్తో మన దగ్గర జర్నీ స్టార్ట్ చేశారు. ఈరోజు మరి అద్భుతమైన ప్రెగ్నెన్సీని న్యాచురల్గా పొందగలిగారు. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎలాగంటే ఆవిడకి ఆల్రెడీ ఒక ట్యూబ్ బ్లాక్, సింగిల్ ట్యూబ్తో ఉన్నారు ఆవిడ. ఈయన 7 మిలియన్స్ కౌంట్తోనే ఉన్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎలా అనేది మనం చూద్దాం. వారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదని ఆయన ఆశ్చర్యపడుతూనే టెస్ట్ చేయించారు. మనకు ఫోన్ చేశారు, సార్ మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, నిజమా కాదా అర్థం కావట్లేదు, 2 గీతలు వచ్చినాయి, మరి ఏమన్నా చెప్పండి అంటే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అని చెప్పాము. సీరం బీటా హెచ్సిజి 5 దాటాలన్నాము. 24,390 వెళ్ళింది. చాలా దూరం వచ్చింది. 5 కాదు, 24,390. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా చెక్ చేయించుకోండి అని చెప్తే అక్కడే టెస్ట్ చేయించుకున్నారు. ఏప్రిల్ 7వ తారీఖున స్కానింగ్ టెస్ట్ చేస్తే వచ్చినది గర్భసంచిలో సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ అని 5 వీక్స్ అని ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్, సింగిల్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ ఆఫ్ 5 వీక్స్ 2 డేస్ అని ఇచ్చారు. యోగ్ శాక్ లైట్గా పీటల్ పోల్ కూడా కనిపిస్తుంది అన్నట్టుగా ఇచ్చారు స్కానింగ్లో. చూడండి, అంటే ట్యూబుల్లో రాలా, గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ పెళ్ళయ్యి? 6 ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత ఇదే కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ టైం 2 ఎర్ర గీతలు చూశారు. ఫస్ట్ టైం బీటా హెచ్సిజి 5 దాటింది చూశారు. ఫస్ట్ టైం స్కానింగ్లో ప్రెగ్నెన్సీ రావడం కూడా చూశారు. ఎలా వచ్చింది ఇది? అదే మీరు చెప్పాలి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు 2020లో పెళ్ళైంది. ఫస్ట్ 2021లో నేను ఆల్రెడీ 2020 వరకు నేను న్యాచురల్ ట్రై చేసుకున్నాను. 2021 నుండి 21లో హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ 5 మంత్స్ ఏమో వాడినాను. తర్వాత ఐఐ చేశారు. ఐఐ కూడా రాలేదు నాకు. దాని తర్వాత మా మేడం మస్తు వీక్ అయిపోయింది. నేను ఏది న్యాచురల్ ట్రై చేద్దామని ఆపేసాను. ఆపేసినాక ఒక 3 ఇయర్స్ వరకు 3 ఇయర్స్ ఆపేసినాను. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాను. వాళ్ళు అన్నారు, మీకు ఆల్రెడీ ఏది చేసుకుంటే ఐవీఎఫ్ చేసుకోండి, అది కూడా కన్ఫర్మ్ లేదు, 40% వరకు కన్ఫర్మ్ ఇస్తా అని చెప్పింది మేడం. అట్లయితే బాగుండదు అని చెప్పి తర్వాత 2 ఇయర్స్ ఆపేసినాను. మళ్ళీ రెస్ట్ మళ్ళీ ఏది హాస్పిటల్ కూడా బంద్ చేసినాను. తర్వాత మేడం ఏది యూట్యూబ్లో చూసింది అన్నట్టు. చూస్తే సార్ వీడియో చూసింది. పోతే ఖచ్చితంగా ఏది సార్ దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా అవుతుంది అని మాట్లాడింది. ఖచ్చితంగా ఏది నేను పోయిన ఇయర్ జూన్లో వచ్చినాను ఇక్కడికి. జూన్ నుంచి మా ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ అయింది. పోయిన మంత్ మేడం కన్ఫర్మ్ అయింది. ఎన్ని నెలలు పట్టింది మన దగ్గర? 6 మంత్స్ పట్టింది. టోటల్గా 6 మంత్స్ పట్టింది. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబుల్ క్లీనింగు, మెడిసిన్, దాంతో వచ్చింది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఒక ఐయుఐ కాదు, ఐయుఐలు మనం చెయ్యం. మనం ఐయుఐలు చేయము, ఐవీఎఫ్లు చేయం, మనం సర్జరీలు చేయం. చిన్నపాటి ప్రొసీజర్. ఆయన వీర్య కణాలు ఇందాక చెప్పా కదా, గర్భసంచిలోకి వెళ్ళట్లేదేమో, అది యాంటీస్పెర్మ్ యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయేమో అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిన్నపాటి ప్రొసీజర్తో ఆ కణాలు లోపలికి వెళ్ళేటట్టు చేస్తాం. ఆ రకంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. 5,000తో అయిపోతుంది. అది చాలా సింపుల్ ప్రొసీజర్. భార్యాభర్తలు కూడా ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అది. కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి అండం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏం జరుగుద్ది అనేది తెలియదు కాబట్టి భర్త కూడా చేయొచ్చు. ఆయన లిటిల్ బిట్ ట్రైనింగ్, 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తే ఆయన కూడా చేసి పడేస్తాడు. అలాంటి ప్రొసీజర్. సో అలాంటి చిన్న ప్రొసీజర్తోనే ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అంటే ఆయనకి యాంటీస్పెర్మ్ యాంటీబాడీస్ అనేది అడ్డం పడినాయి. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఎక్కడ ఏ డాక్టర్ గుర్తించాల.
ఎక్కడ ఏ డాక్టర్ గుర్తించట్లేదు. ఎప్పటికప్పుడు ఐవీఐ అన్నారు, ఐవీఎఫ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అంత అన్నాడు, ఎంత అన్నాడే గంగరాజు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. చివరికి అంటే ఆకుపాక్ కరేపాక్ అయింది. ఆ స్టెప్ దగ్గర మీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఎవరో ఒకరు ఏదో ఒక స్టెప్ దగ్గర ఉంటుంది ప్రాబ్లము. ఆ ప్రాబ్లం ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళగానే సెటిల్ అవుద్ది అనేది నేను చెప్తూ ఉంటా. మీరు అది అర్థం చేసుకోవాలి. మీరు ఒక దేవుణ్ణి నమ్మితేనే మన దగ్గరికి తీసుకురాగలుగుతాడు. ఆ దేవుణ్ణి నమ్మాలి, అప్పుడే మన దగ్గర రాగలుగుతారు. వస్తే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటాం. ఫస్ట్ మెట్టు క్రిములు, తర్వాత మెట్టు హార్మోన్లు, తర్వాత మెట్లు అడ్లు ఏమన్నా ఉంటే వాటిని క్లీన్ చేయడం, ట్యూబుల్లోనో కానీ గర్భసంచిలో కానీ వేరే ఏదైనా సరే అడ్డు ఏమన్నా ఉంటే దాన్ని సరిచేయడం. ఆ తర్వాత చిన్న ప్రొసీజర్లు అవి సరిచేసి మొత్తానికి మీ బిడ్డ మీ చేతికి అందేదట్టు చేయడం. ఇలా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ ఉంటే ఏదో ఒక మెట్టు దగ్గర నీ బిడ్డ ఉంటాడు. ఆ మెట్టు దగ్గరికి వెళ్ళగానే నీ బిడ్డ దొరకగానే అది సంకనేసుకు రావడం. అక్కడ వరకే మీరు ఓర్పుగా పట్టుదలగా ఉండాలి. ఈ మధ్యలో నీకు ఓర్పు తగ్గినా నువ్వే వెళ్ళిపోతావు, నాకు ఓర్పు తగ్గినా నువ్వే వెళ్ళిపోతావు. అంతే కదా. నాకు నువ్వు నచ్చకపోయినా నువ్వే బయటికి వెళ్తావు, నీకు నేను నచ్చకపోయినా నువ్వే బయటికి వెళ్తావు. దేవుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకుంటే మాత్రమే నువ్వు నా దగ్గర నిలబడతావు. దెయ్యంతో సహవాసం చేస్తుంటే నేను నిన్ను పంపించేస్తాను. సో అది నేను చెప్పేది. దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ఏ దేవుణ్ణి నమ్ముతారు? వెంకటేశ్వర స్వామిని నమ్మారు. మొత్తానికి ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు, నీ ఆపదని ఎన్నాళ్ళకి తొలగించాడు. ఆ తల్లి పడుతున్న బాధ, మీ ఆవిడ పడుతున్న బాధ ఈనాటికి ఆయనకి ఆలకించాడు. చూసారా? టైం పట్టింది కానీ బిడ్డ రావటం అయితే పక్కా. అది మన కర్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది. మన నెత్తి మీద ఉన్న సైతాన్ని దిగే టైంని బట్టి ఈ బిడ్డ అనేది ఆధారపడుతుంది. నీ నెత్తి మీద సైతాన్ని నెత్తి మీదే కూర్చుందంటే బిడ్డ వచ్చే అవకాశాలు లేవు. అదృష్టవశాత్తు ఒకటి తెచ్చుకొని ఉండొచ్చు, తర్వాత ఇక రావు. అది జాగ్రత్త. మీరు బిడ్డ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నెత్తి మీద సైతాన్ని దింపాలన్నాను. ఏదో దిగింది, ఆటోమేటిక్గా దేవుడు మీ బిడ్డని చేతిలో పెట్టేశాడు. వయసు 36 సంవత్సరాలు భర్తకి, భార్యకి 33 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇలాంటి వారు వెళ్ళారంటే 30 దాటి వెళ్ళారంటే ఐవీఎఫ్ అనే పదం తప్ప వేరే పదం పలకట్లేదు ప్రస్తుత హాస్పిటల్స్. ఐవీఎఫ్కి వెళ్ళాలి. మీకు 2 బిడ్డలు ఉన్నా సరే ఐవీఎఫే. ఆల్రెడీ పుట్టారు కదండి న్యాచురల్గానే. మా ఆవిడ నేను దగ్గరికి వెళ్తే చాలు పుడతారు. దానికి ఐవీఎఫ్ ఎందుకన్నా చేయించుకోవాలి. వీలైతే డోనార్కి వెళ్తే బెటర్. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్. వయసు అయిపోయింది, అండాలు అయిపోయినాయి. ఇక 2-3 నెలలు కానీ లేట్ చేశారంటే మీరు దుంపనాశనం అయిపోతారు. అర్జెంటుగా ఐవీఎఫ్కి వెళ్ళకపోతే సర్వనాశనం అయిపోతారని చెప్పి భయపెట్టేస్తారు. అలాంటి సందర్భంలో కణాలు 5 మిలియన్లు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు 5 మిలియన్స్తో ఆయన నా దగ్గరికి వచ్చారు. కానీ ఈరోజు ఫుల్ కౌంట్తో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అలాగే భార్య ఒక్క ట్యూబ్తో వచ్చారు, సింగిల్ ట్యూబ్. ఒక ట్యూబ్ మూసుకుపోయింది, సింగిల్ ట్యూబ్తో వచ్చారు. మేము 4 నెలల తర్వాత ప్రయత్నించారు. చాలామంది 2 ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళకే 4 నెలల లోపు వస్తాయి మాకు ప్రెగ్నెన్సీలు. అలాంటిది సింగిల్ ట్యూబ్తో వచ్చారు. అయినా కూడా ఆ 2వ ట్యూబు మరి మూసుకుపోయి ఉన్నదాన్ని కూడా మనం ఓపెన్ చేయలేకపోయాం. 4 నెలలకు కూడా ట్యూబులు క్లీన్ చేయడానికి ఆ రోజు మనం ట్రై చేసాం. ఆ రోజు కూడా మనకు డౌట్ వచ్చింది. మళ్ళీ మందులు పెట్టాం. మందులు పెట్టాక ఓపెన్ అయింది. 4 నెలల మందులకు కూడా ఓపెన్ అవ్వాల. 4 నెలల తర్వాత ట్యూబులు టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ బాగోలేదనే వచ్చింది, డౌట్ఫుల్గానే వచ్చింది. తర్వాత మళ్ళీ 2 నెలలు పెట్టాం. 2 నెలలు పెట్టాక అప్పుడు ట్యూబులు ఓపెన్ అయ్యి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా ఈజీగా. ట్యూబులు లేకపోతే రాదుగా ప్రెగ్నెన్సీ. ఓపెన్ అయిందనే కదా అర్థం. ఓపెన్ అయితేనే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. అలాగే మీ కౌంట్ కూడా 5 మిలియన్ నుంచి ఇవాళ ఫుల్ కౌంట్కి వెళ్ళింది. ఫుల్ కౌంట్ చూడండి, మొటిలిటీ పెరిగింది, మార్పాలజీ పెరిగింది. ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయినాయి. దేనివల్ల? డాక్టర్ వైఎస్ బాబు ఆశీస్సులు. సరే, నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి? నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చోబెట్టుకున్నా మీకు ప్రెగ్నెన్సీ రాదు. మీకు తెలుసో లేదో? ఎలా వచ్చినాయి? నన్ను మీ ఇంటికి తీసుకెళ్లారా? పొద్దునే టిఫిన్ పెట్టారా? మధ్యాహ్నం భోజనం పెట్టారా? సాయంత్రం టీ స్నాక్స్ ఇచ్చారా? రాత్రి పుల్కాలు వేసి పెట్టారా? నేను మీ ఇంటికి వచ్చి అవన్నీ చేసినా మీకు ప్రెగ్నెన్సీ రాదు, మీ జ్వరం తగ్గదు.
నేను ఇచ్చిన బిళ్ళ వాడితే మీ ఇంటికి రాకపోయినా మీ జ్వరం తగ్గిద్ది. ఇది కూడా అంతే. డాక్టర్ వైఎస్ బాబులో ఏం మ్యాజిక్ లేదు. డాక్టర్ వైఎస్ బాబు కనిపెట్టిన మ్యాజిక్ ఫార్ములాలో ఉంది మ్యాజిక్, మిరకిల్. ఆ మిరకిల్స్ జరుగుతాయి. ఆ మందుల్ని మీరు బ్లైండ్గా వాడితే చాలు మిరకిల్స్ జరుగుతాయి. ఇందాక ఒక ఆయన చెప్పాడు, సార్ నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని అలా గుంపులో చూడటమే, మళ్ళీ వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తే చూశాను, మీతో మాట్లాడాను. అంటే మధ్యలో ఆయన నాతో మాట్లాడింది లేదు, నాకు ఆయన గోల ఏంటో చెప్పింది లేదు, ఆయన సమస్య ఏంటో విన్నవించుకుంది లేదు, నేను ఆయనతో మాట్లాడింది లేదు. జస్ట్ అందరినీ కూర్చోబెట్టి ఒక గంట సేపు మాట్లాడాను. తర్వాత ఆయనకి ఏం టెస్టులు కావాలో చెప్పి ఆ టెస్టులు చేయించేశాను. ఆ మందులు వచ్చిన దాన్ని బట్టి రిపోర్ట్లను బట్టి మందులు ఇచ్చి పంపించాను. ఆ మందులు ఆయన వాడుకుంటూ కొరియర్ ద్వారా తెప్పించుకుని మన టెలికాలర్ ద్వారా ఎలా వాడాలో తెలుసుకుని వాడుకుంటూ ఉండగానే మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకంటే మన మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఇక్కడ జరిగేది. సో ఇక్కడ కూడా మీకు కూడా మ్యాజిక్ జరిగింది. ఆ ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడైన వెంకటేశ్వర స్వామి మీ ఆపదని తీర్చాడు నా ద్వారా. అంతే కదా. మరి మీ సృష్టికర్త దేవుడు ఒక బిడ్డని ఈ ప్రపంచానికి అందించాలంటే కిందకొచ్చి దేవుడు కనలేడు, కనడానికి మీ జంటని ఎన్నుకున్నాడు. ఆ బిడ్డని అందే మార్గం చూపించడానికి వైద్యో నారాయణో హరి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు దయ ఉంది, అలా ఉండబట్టే మీరు ఈరోజు ఒడ్డెక్కారు. అలాగే ఇంకా ముందు కూడా దేవుడిని అలాగే నమ్మండి. దెయ్యాలను ఎట్టి పరిస్థితుల్లో నెత్తి మీదకి రానివ్వకండి, చక్కగా నిలబడండి. 5 నెలలు మాత్రం మన దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి. ఎందుకంటే 5 నెలలు మన దగ్గర వాడకపోతే ఏ క్రిములను అయితే కాపాడి మళ్ళీ బిడ్డను తెప్పించామో అదే క్రిములు వచ్చి దాడి చేసి బిడ్డని డ్యామేజ్ చేస్తే 3 నెలల్లో 80% పోయే ప్రమాదం ఉంది. 4వ నెల 5వ నెల అవకరాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి 5 నెలలు భార్య రాకపోయినా మీరైనా వచ్చి మేము ఏం టెస్టులు చేయించుకురామన్నామో ఆ టెస్టులు వాట్సాప్ ద్వారా పెడతాము. ఆ టెస్టులు అక్కడ చేయించేసి భార్యకి ఆ రిపోర్ట్లు పట్టుకుని వచ్చి మీరు మందులు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ నెలకు 2 నెలలు తీసుకెళ్ళండి, మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. అప్పుడు కూడా వచ్చే ముందు ఒక వారం ముందు మేము చెప్పిన స్కానింగు, మేము చెప్పిన బ్లడ్ టెస్టులు భార్యకి అక్కడే చేయించి ఆ రిపోర్ట్స్ పట్టుకురండి, మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఇది గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము. ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వాలండి. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు గట్టిగా చప్పట్లు చెప్పాలి. ఆల్ ది బెస్ట్.